పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారిందా? నిన్నటి వరకు ఆయా దేశాల సరిహద్దులకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే సామాన్యుడి అరచేతుల్లోకి స్క్రీన్లపైకి వచ్చేసింది. తుపాకుల మోత, క్షిపణుల గర్జన మాత్రమే కాదు, అది సృష్టించే విధ్వంసాన్ని కూడా ఇప్పుడు కెమెరాల కళ్ళు రికార్డ్ చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం నుంచి దుబాయ్ లాంటి అత్యంత సురక్షితమైన నగరాలపై జరిగిన డ్రోన్ దాడుల వరకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? యుద్ధ క్షేత్రంలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే 6 కీలక వీడియోల్లో ఏముంది? పశ్చిమాసియా గగనతలం ఎందుకు నిశ్శబ్దంగా మారిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలను వార్ రిపోర్ట్లో చూద్దాం. ఇరాన్ యుద్ధంలో 6 భయానక వీడియోలు. దుబాయ్ ఇక సురక్షిత స్వర్గధామం కాదా? యుద్ధం పశ్చిమాసియాను ముంచేస్తుందా? ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న తరహా యుద్ధాల విషయంలో ఒక విశేషం ఉంది. యుద్ధం కేవలం యుద్ధ భూమిలో మాత్రమే జరగవు, మన కళ్ల ముందున్న స్క్రీన్ల మీద కూడా జరుగుతాయి. ఆకాశపు చీకట్లను చీల్చుకుంటూ దూసుకెళ్లే మిస్సైళ్లు, కెమెరా ఫోకస్ అయ్యేలోపే భారీ విస్ఫోటనాలు, ఇవన్నీ ఎవరో వీడియో జర్నలిస్టులు చిత్రీకరించిన దృశ్యాలు కాదు, ఎవరో ఒకరు వణుకుతున్న చేతులతో తీసిన క్లిప్పింగ్స్. యుద్ధం తీరును ఆ వీడియోలో స్క్రీన్లపై చూపిస్తాయి. ఇవి కేవలం జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు, ప్రత్యక్షంగా చూసి, రికార్డ్ చేసి, అప్లోడ్ చేసి, మళ్లీ ప్లే చేసి చేస్తున్న యుద్ధం ఇది. సో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి సంబంధించిన 6 కీలకమైన వీడియోలను ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి వీడియో ఇరాన్కు సంబంధించింది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందినట్టు తెహ్రాన్ ధృవీకరించింది. దీంతో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కొందరు నల్లని దుస్తులు ధరించారు, మరికొందరు గుండెలను బాదుకున్నారు, మరికొందరు బాహాటంగా విలపిస్తూ కనిపించారు. అయతుల్లా ఖమేనీ చిత్రాలను పట్టుకుని పురుషులు, స్త్రీలు కనిపించారు. తాము ఒక తండ్రిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమేనీ మృతికి వేదన చెందేవారే నాణానికి ఒకవైపు మాత్రమే. అంటే అందరూ శోక సముద్రంలో మునిగిపోలేదు. ఎందుకంటే అందరికీ ఇరాన్ సుప్రీం లీడర్ అంటే ప్రేమ లేదు. అసమ్మతిని అణిచివేస్తూ నిరసనకారులను జైళ్లలో పెట్టించాడు అయతుల్లా ఖమేనీ. అంతేకాదు, ఖమేనీ పాలనలో ఏళ్ల తరబడి ఇరాన్ ఆంక్షల్లో మగ్గింది. ప్రజలను ఆర్థిక కష్టాల్లో ఆ పాలకులు ముంచేశారు. అందుకే ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో సంబరాలు కూడా జరిగాయి. కొందరైతే రోడ్ల మీద డాన్సులు వేస్తూ కనిపించారు. ఖమేనీ గౌరవార్థం నిర్మించిన ఒక భారీ విగ్రహాన్ని జనం కూల్చేస్తున్న దృశ్యాలు కూడా కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నాయి. సో ఇరాన్ ప్రజల్లో 2 వేర్వేరు రకాల స్పందనలు కనిపించాయి. ఇప్పుడు రెండో వీడియోను చూద్దాం. యుద్ధాలు యుద్ధ క్షేత్రంలోనే జరుగుతూ ఉండవచ్చు, కానీ యుద్ధం గెలిచారా లేదా అన్నది మాత్రం స్క్రీన్ల మీద కనిపిస్తోంది. సరిగ్గా ఇరాన్పై యుద్ధం కూడా యాక్యురేట్ స్ట్రైక్ వీడియోలు తెరపైకి వచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి ఇలాంటి వీడియోలను విడుదల చేశాయి. ఇరాన్లోని లక్ష్యాలను, తాము చేసిన ఖచ్చితమైన దాడులను ఇజ్రాయెల్ చూపిస్తోంది. వాషింగ్టన్ మాత్రం తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. మరో వీడియో దుబాయ్కి సంబంధించింది. వ్యాపారానికి, పర్యాటకానికి, ప్రపంచ ఆర్థిక రంగానికి సురక్షితమైన కేంద్రంగా, ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా దుబాయ్కు ఎంతో కాలంగా పేరుంది. కానీ ఇప్పుడు విస్తరిస్తున్న ప్రాంతీయ యుద్ధంలో ఈ నగరం కూడా ముందు వరుసలోకి వచ్చింది. తాజాగా దుబాయ్లోని విలాసవంతమైన పామ్ జమేరా ప్రాంతంలో ఒక హోటల్పై దాడి జరిగింది. ఇరాన్కు చెందిన డ్రోన్ ఒకటి ఈ హోటల్ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. అయితే పెద్దగా నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై సుమారు 137 క్షిపణులు, 207 డ్రోన్లతో దాడులు జరిగాయి. వాటిలో చాలా వరకు గాల్లోనే అడ్డుకోబడ్డాయి. రెండో రోజు కూడా అనేక దాడులు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై కూడా దాడి జరిగింది. అయితే ఇది కేవలం ఆస్తి నష్టానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, అంతకు మించి చాలా మంది ప్రజలు దిగ్భ్రాంతి కలిగించింది. దుబాయ్ ఇకపై సురక్షిత ప్రాంతం కాదన్న భయం సంపన్నుల్లో మొదలైంది. 4వ వీడియో. అయితే ఈ దాడులు కేవలం దుబాయ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులు ఇతర గల్ఫ్ దేశాలను కూడా వణికించాయి. ఉదాహరణకు ఖతర్ రాజధాని దోహాను తీసుకోండి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకుంటున్నప్పటికీ వాటి మెరుపులు, గర్జనలు మాత్రం ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. దోహాలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక 5వ వీడియో బహ్రెయిన్కు సంబంధించింది. ఈ గల్ఫ్ దేశంలో పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంది. అక్కడ వరుసగా వైమానిక దాడులు జరిగాయి. క్షిపణులు దూసుకొచ్చాయి. బహ్రెయిన్ చాలా వరకు గాల్లోనే అడ్డుకోగలిగింది. కానీ కొన్ని క్షిపణులు మాత్రం భవనాలను ఢీకొట్టాయి. మంటలు చెలరేగాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో ఒక ఆకాశ మర్మం పై అంతస్తులను మంటలు చుట్టుముట్టాయి.
నగరంలో దట్టమైన పొగలు కమ్ముకోవడం ఈ వీడియోలో కనిపించింది. చివరి వీడియో కువైట్కు సంబంధించింది. కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. టెర్మినల్ లోపల హాల్ అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టడం కనిపించింది. చిన్నారులు భయంతో రోధించారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకుంటున్న ప్రయత్నాలు కనిపించాయి. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్టు కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ధృవీకరించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు వంటి విషయాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అయితే ఈ పరిణామాలు ఏదో ఒక చోట విడిగా జరుగుతున్నవి కావు. గల్ఫ్ దేశాల వ్యాప్తంగా ప్రస్తుతం అత్యవసర విమానయాన చర్యలు అమల్లో ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాత్కాలికంగా తమ వైమానిక దళ కార్యకలాపాలను నిలిపివేసింది. ఖతార్ విమాన రాకపోకలను రద్దు చేసింది. ఇక కువైట్ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇరాన్కు వెళ్లే అన్ని వాహనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమాసియా గగనతలం పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. పశ్చిమాసియా అంతటా వేగంగా విస్తరిస్తున్న ఈ యుద్ధాన్ని ప్రతిబింబించే ప్రధాన వీడియోలు ఇవే. ఈ యుద్ధం 1-2 దేశాలకు పరిమితం కాలేదు. పశ్చిమాసియా అంతటినీ చుట్టుముట్టేసింది.